అసెంబ్లీలో హీరో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిని వాడు వీడు అని సంబోధించాడు. మాజీ ముఖ్యమంత్రి జగన్తో అసలు చిరంజీవి ఏనాడు ఇండస్ట్రీ గురించి మాట్లాడనే లేదని ఎద్దేవా చేశాడు. అంతేకాదు, ఇప్పటి ప్రభుత్వంలో సీఎంని కలిసే సినిమా వాళ్ల జాబితాలో నన్ను 9వ వాడిగా పెడతారా అంటూ ఎవడాడు అని హోంకరించాడు. బాలకృష్ణ ఒక తాగుబోతుల నడి సభలో చిరంజీవిని అంత మాట అంటే ఆయన తమ్ముళ్ళు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబు ఇప్పటి వరకు నోరెత్తలేదు. బాలకృష్ణను కానీ ఈ అంశాన్ని లేవనెత్తిన బీజేపీ ఎమ్మెల్యే కామినేనిని కానీ ఒక్క మాట అనలేదు. రాజకీయ అవసరాలు, రాజకీయ మనుగడ మనుషుల్ని ఎలా బానిసలుగా తయారు చేస్తాయనడానికి ఇదే ఒక ఉదాహరణ. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు. అక్కడ ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. బాలకృష్ణ మాటలు విన్న ప్రతి మెగాస్టార్ అభిమానికి రక్తం మరిగిపోయింది. చిరంజీవి అనే వ్యక్తి అందరివాడు, సౌమ్యుడు, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి మేలు కోరే వ్యక్తి. అలాంటి వాడిని పట్టుకుని బాలకృష్ణ వాడు వీడు అని మాట్లాడడమే కాక చిరంజీవి పీకిందేమీ లేదంటూ బహిరంగంగా తిట్టిపోయడం ప్రతి ఒక్కరిని బాధించింది. అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగొచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నాడంట. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. చివరికి విదేశాల్లో ఉన్న చిరంజీవి కూడా బాలకృష్ణ మాటలు విని చూసి చలించిపోయి అక్కడి నుంచే సుదీర్ఘమైన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. జరిగిన వాస్తవాలేంటో వివరించారు. తన సినిమా వాల్తేరు వీరయ్యతో పాటు బాలకృష్ణ సినిమా వీరశివారెడ్డికి టికెట్ల రేటు పెంపు విషయాన్ని తానే మాట్లాడానని, అప్పటి ముఖ్యమంత్రి జగన్ అంగీకరించారని, జగన్ తనని సాదరంగా ఆహ్వానించి మాట్లాడారని కూడా జరిగిన వాస్తవాలను చిరంజీవి తన ప్రెస్ నోట్లో వివరించారు. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. This is what the respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. తనని తాను రక్షించుకోవడానికి ఎక్కడో విదేశాల్లో ఉన్న చిరంజీవి ప్రెస్ నోట్ రిలీజ్ చేసి జరిగిన వాస్తవం ఏంటో చెప్పి అసలు విషయాన్ని బయటపెట్టారు. కానీ అసెంబ్లీలో మండలిలో ఉన్న ఆయన తమ్ముళ్ళిద్దరూ ఈ క్షణం వరకు నోరు మెదపలేదు. అన్న మీద ఎక్కడలేని అభిమానాన్ని ప్రదర్శించే పవన్ కళ్యాణ్, నాగబాబు తమ నిజస్వరూపాన్ని ఇప్పుడు బయటపెట్టుకున్నారు. అన్ని మాటలు తిట్టిన బాలకృష్ణను పన్నెత్తి మాట కూడా విమర్శించలేదు పవన్ కళ్యాణ్, నాగబాబు. నాగబాబు అనే వ్యక్తి ఎంత అవకాశవాదో ప్రపంచానికి అంతా తెలుసు. 2019 ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా నాగబాబు సోషల్ మీడియాలో ఎలాంటి ప్రలాపనలు పేలేవారో కూడా గుర్తుంది. సైకిల్ పని అయిపోయిందని, దాన్ని కింద పడేసి పార్టులుగా విడగొట్టాలని కామెంట్స్ చేశాడు ఒకప్పుడు నాగబాబు. అంతేకాదు, బాలకృష్ణ అంటే ఎవరో తెలియదని, ఎవరో ఒకప్పుడు కమెడియన్ బాలకృష్ణ అని పాత సినిమాల్లో ఉండేవాడని కూడా వెటకారాలు చేశాడు. అలాంటి నాగబాబు అధికారం కోసం, తన పదవి కోసం ఇప్పుడు టీడీపీ పంచం చేరి ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించి రేపో మాపో మంత్రి కాబోతున్నాడు. అందుకే బాలకృష్ణ చిరంజీవిని అసెంబ్లీలో అంత మాట అన్నా కూడా నాగబాబు ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలకు వ్యతిరేకంగా మాట్లాడితే తనకు మంత్రి పదవి రాదు, ఉన్న పదవి తన పదవి ఎక్కడ పోతుందో అని భయపడుతున్నాడు నాగబాబు. ఇక పవన్ కళ్యాణ్, మా అన్నయ్య నా జీవితం అని చెప్పే పవన్ కళ్యాణ్ బాలకృష్ణ చిరంజీవి మీద అన్ని నిందలు వేస్తుంటే చిన్న మాటైనా మాట్లాడకుండా జ్వరం పేరుతో ఎక్కడో దాక్కున్నాడు. బాలకృష్ణ మాట్లాడింది తప్పు అంటూ చిన్న పత్రికా ప్రకటన కూడా ఇవ్వలేదు. ఏమీ తెలియని ముత్తైదువులా
ఎక్కడో విశ్రాంతి తీసుకుంటున్నాడు. తనని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసిన చంద్రబాబుని, లోకేష్ని బాధ పెట్టడం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు. ఇప్పటికిప్పుడు పదవిని వదులుకోనూ లేడు. అందుకే కిమ్ అనకుండా కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. జనం మాత్రం ఈ మెగా బ్రదర్స్ని చూసి నవ్వుకుంటున్నారు. సినిమా వాళ్ళు ఎలా ఉంటారు ఇప్పుడు అర్థమైంది పబ్లిక్కి. రాజకీయ అవసరాలు, వ్యక్తిగత అవసరాలకు పరువుని ఎలా పడుకోబెడతారన్నది పవన్ కళ్యాణ్, నాగబాబు విషయంలో జనం స్పష్టంగా చూస్తున్నారు.